తీస్తా డ్యాంకు దాని పొంగడంతో అక్కడ కూడా నష్టం వచ్చింది. అస్సాంలో ఇట్లా చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా, ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. నీళ్లు రాకుండా ఎక్కడైతే ఏ పిల్లర్ల దగ్గర అయితే ఇబ్బంది అయిందో అక్కడ నీళ్లు రాకుండా ఒక కాఫర్ డ్యామ్ కట్టి అటు నీరు రాకుండా చేసి దాన్ని రిపేర్ చేసి 84 పియర్లుండే మేడిగడ్డలో 3 పిల్లర్లలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు, వేగంగా చేయొచ్చు, 2 నెలల్లో పూర్తి చేయొచ్చు. రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉన్నది చూడండి. అండర్ కన్స్ట్రక్షన్ బరాజులు ఇట్లే కడతారు, నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్గా చేస్తారు. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో, మేము అనేదల్లా ఒకటే, ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి. ఇదేం మొదటిది కాదు, ఇదేం చివరిదని కోరుకుంటున్నాను నేను, కానీ ఇదేం మొదటిదైతే కాదు. జాబితా చాలా పెద్దగా ఉంది. ఎక్కడ ఏ బరాజ్లో ఏ సమస్య వచ్చినా, ఏ డ్యాంలో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం, విచారణ జరిపించడం, తప్పెవరిదన్నా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని. మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం, శాసనసభలో కోరాము, ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, విచారణ జరిపించండి. బాధ్యులు ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు జ్యుడిషియల్ కమిషన్ అన్నారు, ఇంకేదో కమిటీ అన్నారు, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి, తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. హైయెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ సీజన్లో, దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. మరి తర్వాత మెయింటెనెన్స్ లోపించడమో ఇంకోటో దేనివల్లనో మొత్తానికైతే నష్టం జరిగింది. అదేంటో విచారణలో తేలుతుంది, ఎందువల్ల జరిగిందనేది విచారణలో తేలుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, రాజకీయ వైరుధ్యాలు, రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు మనందరికీ, రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది, మీరు దయచేసి వెంటనే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి మరి మరమ్మతులు చేయండి. వీలైనంత త్వరగా, అన్ని పంపులు చాలు చేయలేకపోతే కనీసం ఒక పంపన్న చాలు చేయండి. వెంటనే రిపేర్ చేసి